రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో ముఖ్యమైనది ఈ విద్యుత్ ఛార్జీలు. ఈ విద్యుత్ ఛార్జీలు ఇంతకుముందు ఉన్నట్టు రాష్ట్రం కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పెంచినప్పుడు ఇదే సీఎం పాదయాత్రలో మేము అధికారంలో వస్తే కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇదే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున కర్నూలు జిల్లా ఆధునిక శాఖ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారా లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నేను విన్నాను అనేటటువంటి దొంగ తిరుగు మాటలని ఎలక్షన్స్ ముందు చెప్పి ఈరోజు ఎలక్షన్ ముందేమో ముద్దులు పెట్టావు, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత గుద్దులు పెడతా ఉన్నా ప్రజలకని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు పాదయాత్ర సాక్షిగా మాట ఇచ్చావా లేదా? ఈరోజు ప్రజలు అనేక సమస్యల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా నష్టపోతున్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి గ్రామీణ వాసులు కూడా ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇంతకుముందు కొన్ని కొటేషన్ చూస్తున్నాం. మాట తప్పని మడమ తిప్పని అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడక్కడ పోస్టర్లు వేస్తా ఉన్నారు. ఈరోజు ఈ విషయాన్ని మీరు సమాధానం చెప్తారా? అందుకే మేము అంటున్నాం, మాట తప్పినా మడిమ తిప్పినా సీఎం రాజీనామా చేయాలి. మాట తప్పినా మడిమ తిప్పినా సీఎం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు మేల్కోండి, లేకుంటే మీకు గోరి కట్టేటటువంటి సమయం ఆసన్నమైనది. ఇదే కాదు, ఇందాక మిత్రుడు చెప్పిన ఇసుక సంబంధించిన సమస్యలు, అనేక సమస్యల మీద మీరు పాదయాత్ర సందర్భంగా తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రజల కోసం పోరాడతాం. ప్రజల పక్షాన మేము ఏం చేయడానికి సిద్ధమో, వెంటనే కరెంటు ఛార్జీలను తగ్గియకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీని మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా మేలుకో. నువ్వు పెట్టుకున్నటువంటి ఎవరైతే నీ సలహాదారులు ఉన్నారో, ఏం సలహాలు ఇస్తున్నారో మాకు తెలియదు, కానీ ఈరోజు మీరు నిజంగా వాస్తవంగా ప్రజల్లో వచ్చి మీరు గమనించినట్లయితే ఈరోజు మీ యొక్క ఎమ్మెల్యేలని గడపకు వస్తున్నట్టు ఎమ్మెల్యేని నిలదీస్తా ఉన్నారు. మొన్న ఒక సాధారణంగా ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉన్న వ్యక్తికి 12,000 కరెంట్ బిల్లు వచ్చింది. ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుకున్నటువంటి 10,000 రావాల్సినటువంటి బిల్లు. సో అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ తరఫున విద్యుత్ ఛార్జెస్ సంబంధించి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దట్ విద్యుత్ ఛార్జ్ స్టేట్ గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసినారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ధర్నా చేసినారు, ప్లస్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఒక కవర్ లెటర్ రాసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పైన పంపిస్తాం, స్టేట్ గవర్నమెంట్కి దృష్టికి తీసుకో. థ్యాంక్ యూ అండి. 30 days 28 to 29 daysకే బిల్లు చేయమని చెప్పండి సార్. వాళ్ళు 10 days ఎక్కువగా తీసుకొస్తున్నారు. సో యూనిట్స్ డిఫరెన్స్ రావడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. ఎలక్ట్రిసిటీ సరే, పర్ మంత్ స్లాబ్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీ సైడ్ ఓకే సరే అండి. ఓకే, ఈ స్పెసిఫిక్ కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆధునిక డివిజన్ కూడా సభలకి చెప్తాం. ఓకే, ఈ రిప్రజెంటేషన్ పైన పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మాట తప్పిన మడిమ తిప్పిన సీఎం విద్యుత్ ఛార్జీల వెంటనే భారత్ మాతా కీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై తగ్గించాలి తగ్గించాలి తగ్గించాలి